న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి శ్రీవారిని దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చెందుతోందన్నారు బట్టి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వీఐపీలు. ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది. ఇరు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా, సంక్షేమ పరంగా, ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. స్వామివారి దర్శనానికి రావటం జరిగింది. అత్యద్భుతమైనటువంటి ఒక దర్శనం ఈరోజు ఇక్కడ జరిగింది. వారికి స్వామివారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ప్రణామాలు తెలియజేస్తూ 50 మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఒక తెలుగు బిడ్డలందరికీ కూడా, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణంరాజు గారికి ఇష్టదైవం కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావటం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ. ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్య అక్కడితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని దీవించారని కొండమించి ఆయనకి.